ఫ్రెండ్స్, పాపం మీ భార్యాభర్తలు ఏం మాట్లాడలేరు, వినలేరు. హస్బెండ్ సాయంత్రం ఇంటికి వచ్చాక వైఫ్ సైన్ లాంగ్వేజ్ లో చెప్తుంది నేను తల్లిని కాబోతున్నానని. అది విని హస్బెండ్ చాలా సంతోషపడతాడు, భార్యని హగ్ చేసుకుంటాడు. వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ కొంచెం సేపు అయ్యాక ఈ వ్యక్తి డల్ గా ఉండడం చూసి తన వైఫ్ ఏమైంది, డల్ గా ఉన్నావేంటి అని అడుగుతుంది. అప్పుడు హస్బెండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను, కానీ నాకు ఒక విషయం చాలా బాధ పెడుతుంది అని అంటాడు. అప్పుడు వైఫ్ ఏంటి అని అడిగితే నేను మాట్లాడగలనా, లేదు. నేను వినగలనా, లేదు. నువ్వు మాట్లాడగలవా, లేదు. వినగలవా, లేదు. అలానే మనకి పుట్టబోయే బిడ్డ ఇలానే ఉంటే ఎలా అని బాధపడతాడు. అప్పుడు ఈ లేడీ ఏంటి మన బిడ్డ కూడా ఇలానే పుడుతుందా అని అడిగితే హస్బెండ్ సైలెంట్ అవుతాడు. అప్పుడు వైఫ్ దేవుణ్ణి నమ్ముకుందాం, అంతా మంచి జరుగుతుంది, మనం బాధ్యతగా ఉందామని చెప్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ పాప స్కూల్కి వెళ్తుంది. ఆమె సైన్ లాంగ్వేజ్ లో బస్ వచ్చింది, నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్తుంది. అప్పుడు తన ఫ్రెండ్ వచ్చి ఇంత లేట్ చేస్తున్నావు ఏంటి అని అడిగితే ఆ పాప నవ్వుతూ పద పద వెళ్దామని వెళ్తారు.